ఇప్పటిదాకా పంచభూతాల కాన్సెప్ట్ ఎవరు పెట్టలేదు. నటరాజ స్వామి ఉన్నాడు భయ్యా, వాటర్ మొత్తం వాటర్. బాబా ఏం నడోరే లోపల పోయి మనం వినాయకుని చూద్దాము. ఇగో స్టార్టింగ్లో మన నందీశ్వరుడు దర్శనం చేసుకోండి అందరూ. ఎప్పుడు మన ఏంటంటే మనం నందీశ్వరుడు మనకి ఎప్పుడు రక్షణ ఉంటాడు శివుని దగ్గర. నంది మాత్రం కోమా ఉందనుకో, రియాలిటీ లుక్ ఉంది అసలు. ఇగో నందీశ్వరుని దర్శనం చేసుకున్నారు, పోయి డైరెక్ట్ వినాయకుడిని అనుకున్నా. కానీ రండి, కాన్సెప్ట్ మంచిగా ఉంది ఇక్కడ. చూసుకొని ఉంది ఇక్కడ చూసిన శివలింగం బాయ్, పవిత్రలింగం బాయ్, పవిత్రలింగం మొత్తం నాకు వినాయకుడు వస్తుంది అనుకుంటే నాడు ఇంకేముండే చూద్దాం దా ఫస్ట్ పోయి మనం చూద్దాం నడనా. కానీ పవిత్రలింగం ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందో మనం నువ్వు చెప్పు. ఏమో మొత్తం ఏమర్థమైతే ఎఫెక్ట్స్. నాకు నెక్స్ట్ వినాయకుడు వస్తారు అంటే నెక్స్ట్ ఇంకేమైనా కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు బాయ్, కాన్సెప్ట్ ఉంది ఇంత పెద్దగా మొత్తం. నేను ఈ కాన్సెప్ట్ ఎక్కడ చూడలేవా? కాలు కడుకో కానీ ఇక్కడ అన్నా మొత్తం అరే బాయ్ జలలింగం బాయ్, జలలింగం ఇక్కడికి వచ్చాడు గాయ చూసుకోర్రి. జలలింగం నా జలలింగం మొత్తం వాటర్, మొత్తం జలం నుంచి మనం వాటర్ కూడా పెట్టారు. జలం అంటే వాటర్, మొత్తం వాటర్. బాబా ఏం లుక్ ఉంది శివయ్యా. నా రియాలిటీ లైఫ్ లో నేను వీడియోలలో చూడడమే కానీ ఎప్పుడు దర్శనం చేసుకోలేను. ఫస్ట్ టైం అసలు ఇవన్నీ లింగాలు మనం తిరగాలన్నా ఒక రోజు సరిపోదు. జస్ట్ మనం దేవుని గురించి ఇక్కడికి వచ్చి చూస్తే చాలు సంతోషంగా. అసలు రియాలిటీ లుక్ ఉంది మొత్తం ఇక్కడ, ఏం అర్థమైతలేదు అసలు న్యాచురల్ గా. జలలింగం కానీ ఎందుకని వెళ్ళే కొద్ది గణేశుడే కనబడతలేదు మనకు. అన్ని లింగాలు, శివ దర్శనం ఉంది రోజు అంతా. అగ్నిలింగం బాయ్ వేడి ఉంది, అదరా బాయ్ వేడి ఉంది, అగ్నిలింగం వేడి ఉంది బాయ్ మొత్తం. శివయ్యా నీ మాయ తెలియదయ్యా. ఎవరి శివయ్య మాయ ఎవరికి తెలియదు, ఒక నందీశ్వరుడు తప్ప. నిజంగా బాయ్ అసలు మనం ఒక రోజులో తిరగలేము కూడా, ఫ్లైట్ లో పోయినా కూడా అన్ని ఇంకా ఉంది కానీ కాన్సెప్ట్ రాగాని. ఇక్కడ వాయులింగం శ్రీకాళహస్తి మొన్ననే తిరుపతి పోయినా చూసినా నేను. ఎక్సలెంట్ ఉంది బాబా. ఇప్పటికి ఎన్ని లింగాలు దర్శనం చేసుకున్నాం కానీ మనం? ఇది ఫోర్త్ నాకు తెలిసి పంచభూతాల కాన్సెప్ట్ అనుకుంటా. హైదరాబాద్ ఇప్పటిదాకా పంచభూతాల కాన్సెప్ట్ ఎవరు పెట్టలేదు. నేను నిజంగా చెప్తున్నా, ఇది మన పార్చిగూట MCH కాలనీలో కమిటీ హాల్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంది. మీరు రండి. కానీ నేను చెప్తున్నా 100% ఇంకొక లింగం కూడా అక్కడ ఉండదు. దాని తర్వాత మన గణేశుడి దర్శనం. రండి గాయస్. ఎక్సలెంట్ పంచభూతాలు కాన్సెప్ట్. శ్రీకాళహస్తిలో చూసినా అక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నది, అక్కడ దర్శనం చేసుకోలేకపోయినా ఇక్కడ మాత్రం నాకు చాలా అద్భుతంగా దర్శనం. పంచభూతాలు కాన్సెప్ట్ నాకైతే జబర్దస్త్ అనిపిస్తుంది. అయితే మిస్ అయిపోతున్నారు ఎవరైతే మిస్ అయ్యారో నిజంగా చెప్తున్నా వాళ్ళకైతే అదృష్టం లేదు. ఇంకొకటి గ్రహణం పడుతుంది కదా, గ్రహణం పట్టినప్పుడు అన్ని గుళ్ళు ప్రతి ఒక్క గుడి క్లోజ్ ఉండదు. మన ఈ ఒక్క టెంపుల్ మాత్రం క్లోజ్ ఉండదు శ్రీకాళహస్తిలా. వాయులింగం ఇంకోటి ఈ టెంపుల్ కూడా ఆపోజిట్ ఉంటుంది, డైరెక్షన్ కి ఆపోజిట్ ఉంటుంది శ్రీకాళహస్తి. క్రేజీ అసలు నిజంగా. బాయ్ నడు బాయ్, చాలా బాగుంది బాయ్. కానీ అఖిల్ బాయ్ భాస్కర్ వెంకటన్న జిమ్సన్ అన్నా. ఏమన్నా లింగమన్ను గణేశుడు ఉన్నాడు, గణేశుడు భయ్యా నటరాజ స్వామి ఉన్నాడు భయ్యా. అంటే ఆకాశలింగం ఎప్పుడు నటరాజ స్వామి దగ్గర కొలువై ఉంటాడు. ఆకాశలింగం ఎవరికి కనబడదు, దర్శనం చేసుకో. బాబా అసలు నిజంగా నా రియల్ లైఫ్ లో కూడా వన్ డేలో ఇన్ని లింగాలు తిరగలేమన్నా. చాలా కష్టం అసలు. మా వెంకటేశ్వర మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిండు, మేము వచ్చి చూస్తున్నాం. అసలు ఎక్సలెంట్ ఉంది, క్రేజీ. మీరు కూడా చూడండి అన్న, లొకేషన్ పెడతాడు, అన్ని కంప్లీట్గా డీటెయిల్స్ పెడతాడు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతారు, మీరు ఫాలో కాండి. డైలీ ఒక వీడియో వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ఉంది అసలు. గణేశుడు కూడా బాగా రియాలిటీ లుక్ ఉంది బాబా. బ్యాక్ సైడ్ చూడు, ఇంకా డీటెయిలింగ్ ఉంది. సరే వెళ్ళబోదు అయితే లేదు ఇంటికి.
తోడు గణేశుడు చూడు బాయ్ ఒకసారి ఎక్సలెంట్ ఉంది. ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా జబర్దస్త్ ఉందానా. వెంకటన్న మన గణేశుని దగ్గరకు వచ్చి మా గణేశుని చూడనీకి రారా గణేశుని చూడనీకి రారా అని అంటాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మైండ్ మొత్తం బురాన్ చేసాడు. ఎందుకు ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత అందరికి మతి పోయింది. అసలు రియల్ ఫీల్ ఉంది తెలుసా వస్తుంటే అన్న. మొత్తం ఈ కాన్సెప్ట్ డిజైన్ కర్త కర్మ క్రియ ఎవరన్నా మీ టీమా? ఒక్కసారి నువ్వు మీ టీంతో నించానా గాయస్. ఇగో చూసుకుంటే ఇదంతా మా వెంకటన్న వాళ్ళ టీం. ఇదంతా ఇగో ఈ కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది ఐడియా ఎవరు ఏందో మొత్తం అంతా అనుకుందాం. అగో వాళ్ళ కెమెరాలో చూస్తారు. జబుల గణేష్ మహారాజ్ కానా జై. అన్న నీ పేరు? నా పేరు నరేంద్ర. అన్న ఈ కాన్సెప్ట్ మొత్తం కర్త కర్మ క్రియ నువ్వేనా? ఇక యాక్చువల్లీ ఐడియా నాది, అందరం కలిసి చేసినాం. నేను అసలు నార్మల్ గా అనుకోలేదు అన్న. మా అన్న విషయం ఏదో వినాయకుని దర్శనం చేసుకుందాం అని వచ్చినా కానీ ఇక్కడికి వచ్చింది అసలు మొత్తం యూనిక్ ఉంది. అంతా చూసి నా మైండే పోయింది. మా తమ్ముడు అయితే బొరాన్ అవుతుండు. అంటే నీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది అన్న మీకు? అంటే ప్రతిసారి మేము ఒక్కొక్క పుణ్యక్షేత్రం వెళ్తున్నాం. అంతకుముందు మేము మనం మహాకాళి వెళ్ళినాము, లాస్ట్ ఇయర్ చిదంబరం వెళ్ళినాము. సో నటరాజుని చూస్తుంటాం అనమాట. సో దానికి సంబంధించింది ఒకసారి టీమ్ గా డిస్కస్ చేసుకుంటాం ప్రతిసారి పెట్టే ముందు, ఎట్లా చేద్దాం ఏం చేద్దాం. అంటే వినాయకుడు మీరు అక్కడ తయారు చేయించుకో అంటే మీ కాన్సెప్ట్ తో వినాయకుడు అక్కడ ఉన్నది మీరు తీసుకోండి. లేదు చిదంబరం మనము చూసినాం కాబట్టి ఈసారి ఇది పెడదామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇది మనం స్కెచ్ వెతుక్కొని స్కెచ్ ప్రకారం చేయించినాం అనమాట. టోటల్ ఇది హ్యాండ్ మేడ్ చేసారు మొత్తం హ్యాండ్ మేడ్. అంటే మొత్తం మీ ఐడియా అంతా మన ఐడియా ప్రకారమే చేసారు. అన్న ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ? 20th year celebration. 20th year celebration. అంటే మన గణేష్ దగ్గర ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రతి డే ఏదో ఒకటి ఎవ్రీథింగ్. అంటే మెయిన్ ముఖ్యంగా మనం ఏంటంటే ప్రతి రోజు పూజలు డైలీ వైజ్ గా పూజలు ఉంటాయి. సో ఆ పూజల గురించి మనం చెప్తాం అన్న. ఎప్పుడంటే నేను వెంకటన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తుంటాను. మనం ఎప్పుడంటే గణేశుని కళ్యాణం చేయిస్తారు. ఎక్కడ చెప్పారు? ఏ మండపం దగ్గర చెప్పారు? మీ మండపం దగ్గర ప్రత్యేకంగా చేపిస్తారు. ఓకే అంటే ఎందుకని? అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే అన్న, మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా పూజలు చేస్తుంటాము. లైక్ రుద్రాభిషేకము, సరస్వతి పూజ, బుక్స్ పెట్టి. ఇప్పుడు మా కాలనీ అనమాట ఇది. సో MCH కాలనీ అంటాం అది. సో ఇక్కడ ఉన్న పిల్లలు అందరు వస్తారు పూజ చేయించుకొని బుక్స్ పంచడము, మళ్ళీ హనుమాన్ పూజ, రుద్రాభిషేకము, కుంకుమార్చన, అట్లా ఎవ్రీడే ఖచ్చితంగా ఏదో ఒక పూజ ఉంటుంది అన్న. సో ఈసారి మేము అనుకున్నామంటే ఇట్లా మాకు తెలిసిన వాళ్ళే ఇట్లా పెద్ద మనుషులు చెప్పినారు, అరే మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా, గణేశుడి కళ్యాణం కూడా ఆలోచించండి అన్నారు. సో కళ్యాణం అనేది మేము కూడా మా టీంలో డిస్కస్ చేసినాం, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మేము కళ్యాణంకి మాకు ఇంకా పెద్దలు చెప్పేది ఏంటంటే, గణేశుడి కళ్యాణం చేసి మీరు అందరికి భోజనాలు పెట్టండి, అన్నదానం ఎలాగో చేస్తామో పెట్టండి. సో అది ఒక కంప్లీట్ ఇదిలాగా ఉంటుంది అని చెప్పి కొంచెం పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎందుకంటే చూస్తుంటారు కదా కాలనీలో పెద్ద మనుషులు, వాళ్ళందరూ చూసి మాకు చెప్పడం జరిగింది. సరే ఈసారి చేద్దాం. ఇంకో మా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు US లో, UK లో, నెదర్లాండ్స్ లో, సింగపూర్ లో అన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు, సరే చేద్దాము అని చెప్పి ముందుకు వచ్చి చేస్తున్నాం అనమాట. సో ఇంకా అలానే అదే మైండ్ లో పెట్టుకొని కళ్యాణంకి ఒక రోజు ముందు సత్యనారాయణ వ్రతం ఈసారి ప్లాన్ చేసాం అనమాట. ఇంతకు ముందు కూడా చేసాము సత్యనారాయణ వ్రతము. అప్పుడు పీటలు ఎంతమంది కూర్చుంటే జంటలు అంతమంది పీటలు చేసాం. ఈసారి సామూహికంగా చేస్తున్నాము సత్యనారాయణ వ్రతము. సో ఒక పీట పెట్టి అందరు దంపతులు కూర్చోబెట్టి చేస్తున్నాము. ముందు రోజు సత్యనారాయణ వ్రతము, నెక్స్ట్ డే కళ్యాణము, ఫాలోడ్ బై అన్నదానము. అంటే కళ్యాణం రోజు అన్నదానం. కళ్యాణం మార్నింగ్ కళ్యాణం మనకి కళ్యాణం ఏ రోజు అన్న? సండే రోజు. సండే రోజు. ఓకే, డేట్ ఒకసారి చెప్తా. సండే రోజు 31st ఆగస్ట్. గాయ్స్ చూసారా, 31st ఆగస్ట్ రోజు గణేశుని కళ్యాణం ప్లస్ అన్నదానం అంటే ఆ రోజు. సో కళ్యాణం ఆ రోజు మార్నింగ్ మనకి 8 o'clock 9 o'clock స్టార్ట్ అయిపోతుంది అన్న. సో కళ్యాణం స్టార్ట్ అయిన తర్వాత కళ్యాణం అయిపోయేసరికి 12-12:30 మన లంచ్ టైం. ఇప్పుడు యూజువల్ మనం అందరం ఎట్లా చేస్తామో అదే విధంగా మేము గణేశుడు కూడా చేయాలనుకున్నాం ఈసారి. సో ఫాలోడ్ బై లంచ్, అన్నదానం. ఇంకా అన్నదానం అందరికి ఇంకా భారీ ఎత్తుననే ప్లాన్ చేస్తున్నాం అన్న ఈసారి. సో అన్నదానం తర్వాత అందరు కూడా మీ తరపు నుంచి కూడా, మీ ఛానల్ తరపు నుంచి కూడా అందరినీ ఇన్వైట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. కన్ఫర్మ్ గా వస్తారన్న ఈ వీడియో చూసిన కన్ఫర్మ్ అయితే అన్నదానం మీరు ఇంకా కొన్ని ఎక్కువనే చేయించుకోవాలనుకుంటే ఐటమ్స్ గాయస్ చూసుకోరు కదా. చూసుకుంటే అన్న చెప్పేసి అన్నదానం 31st రోజు అంట. అదే రోజు కళ్యాణం, దాని ముందు రోజు సత్యనారాయణ స్వామి వ్రతం. ఇప్పుడు కళ్యాణం మనకి 8 o'clock స్టార్ట్ అవుతుంది కదా, 8-9 కి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి అది అయిపోయేసరికి మనకి మధ్యాహ్నమే లంచే అన్నదానం. సో కళ్యాణం అయిపోగానే భోజనాలు.
కాలనీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద షెడ్ వేసుకొని అందరూ కొంచెం ఇబ్బంది అయినా కూడా బాగా సపోర్ట్ చేసుకొని చాలా గ్రేట్. మా కాలనీలో అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, అందరూ చాలా సపోర్టివ్ ఉంటారు. అండ్ 11 days కూడా అసలు సపోర్ట్. అవును ఇంకా అది రెగ్యులర్ అనమాట. 11 days ఈ 11 days అందరూ ఇదే ఇల్లు, అందరు ఇదే ఇల్లు అంతే. నాకు తెలిసి మీరు ఈ ప్లాన్ చాలా మంత్స్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లాన్ రెడీ అయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయకుడు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వెంకటన్న అసలు జస్ట్ వెంకటన్న ఫోటో చూపిస్తా. అన్న కండాలు చూడు కాదు, మొత్తం వెంకటాలు ఉంటాయి. అసలు వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం కోసం వెంకటన్న మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. ఎక్సలెంట్. తప్పకుండా మీరు కూడా రావని, మీకు లొకేషన్ కూడా పెడతాం. కంప్లీట్ మా అన్న వాళ్ళు అడ్రస్ కూడా పెడతారు. మీరు ఎక్కడ చూడలేను, నేను కూడా చూడలేను. పంచభూతాల కాన్సెప్ట్ ఎక్సలెంట్ ఉంది. 20 years నుంచి అందరం కలిసి హ్యాపీ చేస్తున్నాం. ఒక 11 days మాకు పండగనే. ఇక ఇంకోటి అన్న, మీ ఫ్రెండ్స్ ఇక్కడ లేరని చెప్పి కూడా వాళ్ళు అక్కడ నుంచి ఇలా కెమెరాలో చూస్తున్నారు. ఎక్సలెంట్. అయితే నిజంగా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్ కొన్ని షెడ్ల కాడ చూసిన అందరు ఫ్రెండ్స్ ఉంటారు బయట, కానీ బయట అక్క వాళ్ళు కూడా ఉండే. నాకు తెలిసి అన్న వాళ్ళు ఫ్యామిలీ అక్క వాళ్ళు అందరు కలిసి బాగా జరుపుకుంటారు. అక్క వాళ్ళని విషయం అక్క వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది అని అనుకుందాం. అక్క మీరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మీకు ఎవ్రీ ఇయర్ ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ ఉంటుంది. మొత్తం మా బ్రదర్స్ సపోర్ట్ వల్ల చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మా బ్రదర్స్ కూడా. సో మాకు సపోర్టివ్ అండ్ ఆల్సో ప్రొటెక్టివ్ ఉంటారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అక్క, మీకు ఆఫీస్ అలాంటిది ఉన్నాయి వెళ్ళబోది కాదు, నాకు తెలిసి ఇక్కడనే ఉంటారు. ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇక్కడనే పెట్టుకుని ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ కూడా చేసుకుంటుండొచ్చు. మీరు 10 days చూడగా ప్రతి ఎంజాయ్ చేయాలి ఇక్కడ. అసలు ఒక ఫ్యామిలీ, ఒక యూనిటీగా ఉంటాము, ఒక ఫ్యామిలీ. ఆల్మోస్ట్ 2007 నుంచి పెడుతున్నాం. చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళు మాకు సపోర్టివ్ అండ్ ఆల్ ఉన్నారు. సో కాబట్టి మేము బాగా జరుపుకుంటాం. ఓకే ఓకే. సో అట్లా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అవిజ్ఞ అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే అవిజ్ఞ. ఎగ్జాక్ట్లీ. అందరు తప్పకుండా రావాలి. తప్పకుండా అన్నదానంకి అన్నిటికీ వచ్చి కొంచెం సపోర్ట్ చేసి మీరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా వినాయకుడు ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. అసలు కాన్సెప్ట్ కూడా నేను చూసినాను. వెంకటన్న రమ్మన్నాడు, ఇది అన్ని ఉందని చెప్తే నేను ముందే వస్తుండే, జస్ట్ రమ్మన్నాడు. అసలు వచ్చి చూసే మొత్తం అంతా సపోర్టివ్ వల్ల ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా కొత్త థీమ్స్ తో మేము నెక్స్ట్ ఇయర్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా చాలా బాగా మీరు కూడా జరుపుకుంటున్నారు. నాకు కూడా అందరు సంతోషం. ప్రతి ఒక్కరు జరుపుకోవాలి వినాయక చవితి అనేది. థ్యాంక్ యూ. జై